హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం గోధుమ రవ్వ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ గోధుమ రవ్వ ప్రసాదాన్ని దేవస్థానాల్లో ప్రసాదంగా పెడుతూ ఉంటారండి. 16 సోమవారాల వ్రతం చేసేవారు ప్రతి వారం ఈ ప్రసాదాన్ని చేసి శివుడికి నైవేద్యంగా అర్పించి దాన్నే తింటూ ఉంటారు. ఈ గోధుమ రవ్వ ప్రసాదాన్ని పర్ఫెక్ట్గా, ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 గుప్పెడు జీడిపప్పు పలుకుల్ని వేసి వేపుకోవాలి. జీడిపప్పు పలుకులు కాస్త రంగు మారిన తర్వాత ఇందులోకి కొద్దిగా కిస్మిస్లను వేసి కిస్మిస్ పొంగిన తర్వాత తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు గోధుమ నూకని వేసి 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేపుకోవాలి. 4-5 నిమిషాలకి గోధుమ రవ్వ వేగి మంచి సువాసన వస్తుందండి. ఈ టైంలో ఇందులోకి 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల నీళ్ళని వేసి కుక్ చేయాలి. ఈ స్టేజ్లో మనం 4 యాలకులను దంచి వేసుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత రవ్వ బాగా కుక్ అయ్యి సైజులో డబుల్ అవుతుందండి. ఈ స్టేజ్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ రవ్వకి గాను 1 కప్పు బెల్లాన్ని వేసి కరగనివ్వాలి. బెల్లం వేయకముందు కన్సిస్టెన్సీ కాస్త టైట్గా ఉన్నట్టు అనిపించినా బెల్లం కరిగేసరికి కాస్త లూజ్ అవుతుందండి. గోధుమ రవ్వ పూర్తిగా కుక్ అయ్యి ఇలా డబుల్ అయిన తర్వాత మాత్రమే బెల్లాన్ని వేసుకోవాలండి. ముందుగా వేసేస్తే గనక బెల్లం వేసిన తర్వాత రవ్వ ఇంకా కుక్ అవ్వదు, గట్టిగా అలాగే వండిపోతుంది. కాబట్టి పూర్తిగా కుక్ అయిన తర్వాత మాత్రమే బెల్లాన్ని వేసుకొని ఆ బెల్లం పాకంలో రవ్వని బాగా కుక్ అవ్వనివ్వాలి. అలాగే 1 చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి కలుపుకుంటే గుడిలో పెట్టే ప్రసాదం ఫ్లేవర్ వస్తుంది. దీన్ని ఇలా ఒక 3 నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకుంటే గోధుమ రవ్వ పాకాన్ని బాగా పీల్చుకుని స్వీట్నెస్ అనేది రవ్వ లోపలి వరకు వెళ్ళి పాకంలో ఉడికి ఇది బాగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసి కావాలంటే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, గోధుమ నూక ప్రసాదం రెడీ. ఈ గోధుమ నూక ప్రసాదంలో ఇంకో వేరియేషన్ ఉందండి, అది నేను ముందు వీడియోస్లో చెప్తాను.